అందరికీ నమస్కారం అండి। ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థాపించినటువంటి నాన్నగారు నందమూరి తారక రామారావు గారు జయంతి సందర్భంగా మహానాడు ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అంగరంగ వైభవంగా ఈ పండుగ వాతావరణం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈ రోజు స్టార్ట్ అయ్యిందండి। రేపు చంద్రబాబు గారు తలపెట్టిన ప్రతి కార్యాన్ని కూడా విజయవంతం చేయాలని తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు తెలియజేసుకుంటున్నాను। నందమూరి తారక రామారావు గారు పేదల పాలిటి పెన్నిది। ఆయన చేసిన తెలుగుదేశం పార్టీ స్థాపించిన మహానుభావుడు, ఆ మహానుభావుడు పెట్టిన పేరు ఇవాళ చరిత్ర తిరగరాసే స్థాయికి తీసుకెళ్లినటువంటి మహనీయులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు। నిజంగా ఈ తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా నాయకురాలుగా ఉండడం నేను ఎంతో అదృష్టవంతురాలుగా భావిస్తూ, నిజంగా తారక రామారావు గారు మహానుభావుడు। ఆయన కిలో 2 రూపాయల బియ్యం, అలాగే పెన్షన్ కానీ ఇలాంటివన్నీ ఆ మహనీయుడికి ఎక్కడి నుంచి ఆ ఆలోచనలు వచ్చి నాకైతే తెలియదు, కానీ ఆయన పేదల పాలిటి పెన్నిదిగా భావిస్తూ ఈరోజు చిన్నదాని నుండి పెద్ద వృక్షంగా అభివృద్ధి చేసినటువంటి నాయకులు చంద్రబాబు గారు, అలాగే లోకేష్ బాబు గారు। వారికి ప్రత్యేకంగా ఈ మహానాడు పండుగ వాతావరణాన్ని తలుచుకుంటూ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను। నందమూరి తారక రామారావు గారికి నా నిండు జోహార్లు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీలో ఇలాంటి పండుగ వాతావరణం ప్రతి సంవత్సరం చేసుకోవడం ఎంతో గొప్పగా చేస్తున్నాం। ఇప్పుడు కడపలో జరుగుతున్నటువంటి ఈ మహా పండుగకు తరలి రావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలియజేసుకుంటున్నాను। నా పేరు కండవేలు లక్ష్మి, మాది రాజానగరం నియోజకవర్గం, దివాన్ చెరువు గ్రామం। మరీ ముఖ్యంగా మా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రతి కార్యకర్త కూడా తరలి వచ్చి ఈ పండుగను అద్భుతంగా జరిగించాలని, నాన్నగారు నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు నాడు మనందరం అక్కడ పెద్ద పండుగ వాతావరణంలో పాల్గొవాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను। జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం। చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి।